ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ షుగర్ లెవెల్ అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, దెన్ యూ హ్యావ్ రైస్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ తీసుకోండి. దీనివల్ల స్పైక్ అవ్వదు. షుగర్ వ్యాధి అనేది ఎవరికి వచ్చినా దాన్ని పూర్తిగా రివర్స్ చేయవచ్చా? సో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. డాక్టర్, మెటాఫార్మిన్ అనేది ప్రాణం కాపాడే మందా లేకపోతే భయపడాల్సిన మందా? ఫార్మిన్ డయాబెటీస్ కి చాలా మంచి మెడిసిన్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ స్వాతి గారు ఉన్నారు, డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ జయంతి హాస్పిటల్స్. లెట్స్ వెల్కమ్ హర్. హలో డాక్టర్. హలో రేతిక. డాక్టర్, ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు డయాబెటీస్ వాళ్ళ ఫ్యామిలీలో గ్రాండ్ ఫాదర్ కి, గ్రాండ్ మదర్ కి, పేరెంట్స్ కి ఉన్నప్పుడు మాకు రావద్దు అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి డాక్టర్? జెనెటిక్స్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఒక పేరెంట్ కి ఒకవేళ డయాబెటీస్ ఉంటే మనకి వచ్చే అవకాశం 50% ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ కి వచ్చే అవకాశం. బోత్ పేరెంట్స్ డయాబెటీస్ ఉంటే 75% ఛాన్స్ వరకు ఉంటుంది. ఓకే. సో కొంతవరకు మనం అవాయిడ్ చేయలేము, మేబీ ఒక ఏజ్ వరకు. ఒక ఏజ్ దాటిన తర్వాత మనం అవాయిడ్ చేయలేకపోవచ్చు జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల. బట్ యంగ్ ఏజ్ లోనే రాకూడదు అని అంటే మాత్రం, ఇవి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రీవియస్ జనరేషన్ లో 50s లో, 60s లో, 70s లో డయాబెటీస్ వచ్చింది. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు 40s లో వచ్చేస్తుంది. అవును. సో ఇట్ ఈస్ కమింగ్ క్లోజర్. ఎస్. ఇంకా చిన్న ఏజ్ లో వచ్చేసేదానికి వస్తుంది అనమాట జెనెటిక్స్ పారామీటర్ ఒకటి తీసుకుంటే. సో వీళ్ళకి 40s లో రాకూడదు, వీళ్ళకి కూడా 50s లోనో జెనెటిక్ పారామీటర్స్ లో రావచ్చు, లైఫ్ స్టైల్ వల్ల రాకూడదు అని అంటే, ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు అవాయిడ్ షుగర్ అండ్ యాన్యువల్ చెకప్. యాన్యువల్ చెకప్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం జయంతి హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, అక్కడ కూడా వీ డూ యాన్యువల్ చెకప్స్ ఫర్ పేషెంట్స్ అనమాట. సజెస్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళకి, ఎస్పెషల్లీ ఆఫ్టర్ క్రాసింగ్ 30. ఓకే. 30 దాటిన తర్వాత యాన్యువల్ చెకప్ ఇస్ మ్యాండేటరీ. 30 దాటి తర్వాతే? ఎస్. ఓకే. ఎందుకంటే అప్పుడే అన్ని బయటపడుతున్నాయి. ఇంతకు ముందు ఓకే 40, 50 అనుకునే వాళ్ళు, ఇప్పుడు 30. ఈవెన్ కార్పొరేట్స్ ఆర్ ఆల్సో ఎంకరేజింగ్, వాళ్ళ స్టాఫ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ చెకప్ చేసుకోమని ఎంకరేజ్, చాలా మంది ఎంకరేజ్. ప్రతి కంపెనీ వాళ్ళు దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఇనిషియేటివ్ దట్ దే ఆర్ టేకింగ్, వెరీ గుడ్ థింగ్. దాని వల్ల ఏమవుతుందంటే, మనకి ఒకవేళ ఒక స్టెప్ దానికి క్లోజర్ గా వెళ్తున్నాము, ప్రీ డయాబెటీస్, ఇఫ్ యూ సే నాన్ డయాబెటిక్ నుంచి ప్రీ డయాబెటీస్ కి వెళ్తున్నాము, లేకపోతే కొంచెం కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే కొంచెం ఫ్యాటీ లివర్ ఉంది, ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనకి ఇనీషియల్ స్టేజెస్ లోనే తెలుస్తుంది. ఎస్. అప్పుడు దాని మీద ఇమ్మీడియట్ గా స్టెప్ తీసుకోవచ్చు. లైక్ డైట్ ఫాలో అవ్వడం కానివ్వండి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కానివ్వండి, ఏమైనా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కొంచెం వదిలించుకోవడం, అండ్ స్లీప్, కొంచెం మన హెల్త్ మీద కొంచెం ఫోకస్ వస్తుంది. యాన్యువల్ చెకప్ వల్ల కొంచెం హెల్త్ మీద, అవును, దాని మీద డేంజర్ సైన్స్ తెలిసిన తర్వాత కొంచెం జాగ్రత్త పడతారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు అవాయిడ్ షుగర్స్, డైరెక్ట్ షుగర్. మీకు చాలా మందికి ఏమనుకుంటారంటే, బెల్లం తినొచ్చు అనుకుంటారు, ఎస్, హనీ తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ తీయగా ఉండేది ఏదైనా షుగరే. తీయగా ఉండేది ఏదైనా షుగర్ పెంచుతుంది. ఓకే. ఓకే. ఈవెన్ దో ఇట్స్ న్యాచురల్. ఈవెన్ దో ఇట్ ఇస్ న్యాచురల్. రెండు షుగర్ కేన్ నుంచే కదా తయారు చేస్తారు. షుగర్ కూడా షుగర్ కేన్, బట్ వాళ్ళ మైండ్ లో ఉంటది ఇది న్యాచురల్ కదా అని. ఎస్. అండ్ చాలా మంది చెప్తారు కూడా యూట్యూబ్ లో వాటిలో బెల్లం తినొచ్చు అని. చిన్న పిల్లలకి ఓకే, చిన్న పిల్లలకి షుగర్ కన్నా బెల్లం ఇవ్వండి. బెల్లం హ్యాస్ మోర్ ఐరన్. అండ్ హనీ ఇవ్వండి, హనీ హ్యాస్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్, అవి ఇవ్వచ్చు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూ కంప్లీట్లీ అవాయిడ్ షుగర్. ఓకే. అండ్ ఆయిల్ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఓకే. అండ్ ఫ్యాటీ ఫుడ్స్ మనం ఏమన్నా తీసుకుంటున్నాము, లైక్ నాన్ వెజ్ కానీ, లేకపోతే ఈ పిజ్జాలు, బర్గర్లు, ఇట్లాంటివి ఏమన్నా తీసుకుంటున్నామంటే, వీ షుడ్ హ్యావ్ ఎ లైఫ్ స్టైల్, ఆ క్యాలరీస్ ని బర్న్ చేసే లైఫ్ స్టైల్ ఉండాలి. ఓకే. 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 అంత క్యాలరీ ఫుడ్ తీసుకొని మనం బర్న్ చేయకపోతే ఇంకేముంటుంది, మళ్ళీ స్టోరేజ్ లోకే వెళ్తుంది కదా. షుగర్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. సో అది బర్న్ చేయాలి. సో 1 hour ఆఫ్ గుడ్ ఎక్సర్సైజ్, దట్ ఈస్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్, కార్డియో, ఇవి కంపల్సరీగా, అండ్ స్ట్రెచింగ్. ఓకే. ఓకే. మజిల్ రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్, అవి కంపల్సరీగా చేయాలి, ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ఇది ఇంత స్పెసిఫిక్ గా మన జనరేషన్ కి వచ్చేటప్పటికే చెప్పాల్సి వస్తుంది. ఎస్ డాక్టర్. ఎందుకంటే ఇంతకు ముందు ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, అవును, ఫర్ ఎవ్రీవన్, మెన్ అండ్ ఉమెన్, కిడ్స్ ఆల్సో. ఇప్పుడు ఎవరికీ లేదు. మేల్స్ కి లేదు, ఫీమేల్స్ కి లేదు, పిల్లలకి అంతకంటే లేదు. ఏ స్కూల్ కి గ్రౌండ్ ఉంది చెప్పండి ఇప్పుడు? వెరీ ఫ్యూ.
వెరీ ఫ్యూ. వాళ్ళ కంప్లీట్ హోల్ టైం అంతా స్కూల్లో చదవడం Classroom లో. చదవడం చదవడం. ఇంటికి వచ్చి హోంవర్క్లు చేసుకోవడం, అది తప్ప వేరే పని ఏం లేదు ఇప్పుడు పిల్లలకి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆన్ ఏ ఫుల్ హోల్ జనరేషన్ లెవెల్ మారిపోయింది. ఎస్. దానివల్ల ఇప్పుడు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ 5 days a week చేయాలి, అట్లీస్ట్ 45 minutes a day చేయాలి, ఇవన్నీ రూల్స్ ఎందుకు వచ్చాయంటే బికాస్ ఆఫ్ ద సెడెంటరీ లైఫ్ స్టైల్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఎస్. ఇన్ ద కంట్రీ. ఆల్ ద పీపుల్ ఇన్ ద ఎవరికి ఫిజికల్ యాక్టివిటీ లేదు. 19% యూ కెన్ సే. ఎస్ డాక్టర్. ఫిజికల్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకని ఫిజికల్ హార్డ్ వర్క్ ఉన్న వాళ్ళే దే ఆర్ ఓకే టు ఈట్ ఫ్యాట్స్. ఓకే. అట్లాగా అదర్వైజ్ స్టోరేజ్ అలా అయిపోతుంది అంతే, బాడీలో. దాని ప్రయోజనం తర్వాత లేదు దాని వల్ల. యూఆర్ జస్ట్ స్టోరింగ్ అంతే, జస్ట్ అంతే. డంపింగ్ ఇట్ ఇంటూ ద బాడీ అంతే. దాని వల్ల జస్ట్ దీని వల్ల అంటే ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ ఫాలో అవుతే డిలే చేయొచ్చు. డిలే చేయొచ్చు. Mm. అదే ఇప్పుడు ప్రీ డయాబెటీస్ అని తెలిసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పారామీటర్స్ తీసుకున్నామనంటే HbA1c అంటారు, 3 months షుగర్ యావరేజ్. అది 5.8 లోపల ఉంటే నాన్ డయాబెటిక్, 5.8 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్, ఓకే. 6.4 దాటితే డయాబెటిక్. అది చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 person he will get to know that HbA1c ఒక 6 అట్లా ఏమన్నా వచ్చింది అని తెలిసింది అనుకోండి, ఇమ్మీడియట్ గా షుగర్స్ కట్ డౌన్ చేసేసి కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ మొత్తం కంప్లీట్లీ షుగర్ కట్ డౌన్ అండ్ హెల్దీ డైట్ లైక్ సాలడ్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, అండ్ రైస్ తగ్గించి కొంచెం కర్రీస్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లాంటివన్నీ చేస్తూ మంచి లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్, స్లీప్ అవన్నీ సెట్ చేసుకుంటే యూ కెన్ గో బ్యాక్ టు నార్మల్. రివర్స్ చేయొచ్చు. ఆ స్టేజ్ లో ఇట్ ఇస్ పాసిబుల్. ప్రీ డయాబెటీస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్ యాక్చువల్లీ, అవును. అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ స్టేజ్. దట్స్ ట్రూ. మోస్ట్ నెగ్లెక్టెడ్. చాలా మందికి యాన్యువల్ చెకప్స్ రాలేదు కదా ఇంకా ప్రీ డయాబెటీస్ తెలుస్తుంది. సో వాళ్ళు ఇంకా రాలేదు కదా, సో స్టిల్ హ్యావ్ ఎ ఛాన్స్. డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళరు అండ్ దే డోంట్ నో వాట్ టు డూ. కొంచెం ఏమన్నా తెలిసినా ఒక 1-2 months ఫాలో అవుతారు. అవును. తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. మళ్ళీ యాన్యువల్ చెకప్ ఒకవేళ జరిగితే అప్పుడు ఏమన్నా తెలుస్తుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ స్టేజ్. అది మనకి అవాయిడ్ చేసుకోవడానికి ఫస్ట్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అది ఫాలో అవటం అండ్ యాన్యువల్ చెకప్. ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే యాన్యువల్ చెకప్ ఇస్ మ్యాండేటరీ. ఓకే డాక్టర్. అదేవిధంగా డాక్టర్ అంటే షుగర్ పేషెంట్స్ కి ఎక్కువగా వాక్ చేయాలని చెప్తారు కదా, అంటే వాళ్ళకు 10 minutes వాక్ చేస్తే అంటే రక్తంలో షుగర్ లెవెల్స్ ని మనము తక్కువ చేయొచ్చు అని చెప్పడం చాలా మంది చెప్పారు కాబట్టి అది ఎంతవరకు నిజం? ఒకవేళ అలా వాక్ చేసే వాళ్ళకి బెస్ట్ టైం అంటే ఏం చెప్తారు? మీరు చెప్పిన మెథడ్ లో 10 minutes వాకింగ్ అనేది పోస్ట్ మీల్ వాక్. ఓకే. నాట్ యాజ్ ఎ రెగ్యులర్ ఎక్సర్సైజ్. రెగ్యులర్ ఎక్సర్సైజ్ మీకు 10 minutes వాక్ అనేది ఒక మూల కూడా రాదు. ఓకే. పోస్ట్ మీల్ వాక్, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక 10 minutes వాక్ చేయండి, లంచ్ తర్వాత ఒక 10 minutes, డిన్నర్ తర్వాత ఒక 10 minutes వాక్ చేయండి. దట్ విల్ హెల్ప్ మీకు బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అందుకని ఆ షుగర్ లెవెల్స్ అన్ని కూడా కొంచెం నార్మలైజ్ అవుతాయి. అప్పుడు బ్రిస్క్ వాకులు అట్లాంటివి చేయకూడదు. ఏదన్నా మీల్స్ తీసుకున్న తర్వాత బ్రిస్క్ వాకులు చేయకూడదు. నార్మల్ వాక్, జనరల్ వాక్ ఒక 10 minutes నడిస్తే 15 minutes మ్యాక్స్ నడిస్తే సరిపోతుంది. ఇట్స్ ఇనఫ్. దిస్ ఇస్ అపార్ట్ ఫ్రమ్ డైలీ ఎక్సర్సైజ్. అంటే డైలీ చేసే ఎక్సర్సైజ్ కాకుండా ఇది చేయాలి. డైలీ మీరు చేసే 45 minutes అది ఇందులో కౌంట్ అవ్వదు. అది స్ట్రెంత్ ట్రైనింగ్, కార్డియో, అది ఎంప్టీ స్టమక్ లో చేసుకోవాలి. అది చేస్తే అప్పుడు మీకు మజిల్ యాక్టివిటీ ఉంటుంది. మనము ప్రతి పూట కూడా వీఆర్ టేకింగ్ ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ తీసుకుంటాం. అవి మనకి ప్రాపర్ గా ఆర్గాన్స్ కి వెళ్ళాలి, వాటి యూటిలైజేషన్ కి వెళ్ళాలి. మనం ప్రోటీన్స్ తీసుకుంటాం, చాలా మంది ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్స్ బాగా అంటే ట్రెండ్ అవుతున్నాయి, చాలా మంది ఫాలో అవుతున్నారు. కానీ ఆ ప్రోటీన్ మీరు మజిల్ కి వెళ్ళాలంటే ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే బిల్డ్ అవ్వదు, మజిల్ బిల్డ్ అవ్వదు. ఆ ప్రోటీన్ కూడా మీకు ఫ్యాట్ గానే ఎక్సర్సైజ్ చేస్తూ 10 minutes వాక్ అనేది కంటిన్యూ చేయాలి. అంటే అదే విధంగా డాక్టర్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళ షుగర్ లెవెల్ అనేది పడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం పానిక్ అవుతారు. సో అలాంటప్పుడు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి వాళ్ళకి? ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్ ఏ టైంలోనే చేయొచ్చు. చాలా మంది మార్నింగ్ మాత్రమే చేస్తాను, మార్నింగ్ కుదరకపోతే ఇంకా మానేస్తారు. అట్లా ఏం లేదు, ఎనీ టైం చేయొచ్చు. కానీ ఇమ్మీడియట్లీ పోస్ట్ మీల్ చేయకూడదు. ఓకే. అండ్ అది వర్కౌట్ అవ్వదు, అట్లా చేయలేరు. హెవీ బాడీతోని దే కెనాట్ డూ. వీలైనంత వరకు ఎంప్టీ స్టమక్ లో చేయమని చెప్తాం. అదర్వైజ్ ఈవినింగ్ టైం ఒక 4-5 hours గ్యాప్ ఉంటుంది కాబట్టి ఫుడ్ తర్వాత ఈవినింగ్ టైం అన్నా సరే చేసుకోవచ్చు. ఈ విగరస్ ఎక్సర్సైజ్ 45 minutes ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ఇప్పుడు ఆ టైంలో లో షుగర్ ఒకవేళ అయితే వచ్చే ఇబ్బంది గురించి కదా. సో ఫస్ట్ థింగ్ మార్నింగ్ కూడా ఎంప్టీ స్టమక్ అంటే కంప్లీట్ ఎంప్టీ స్టమక్ లో వెళ్ళొద్దని చెప్తాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా
నట్స్ లేకపోతే ఒక ఫ్రూటో లేకపోతే కొంచెం మిల్క్ మల్టీగ్రెయిన్ జావా ఇట్లాంటివి ఏమన్నా కొంచెం చిన్న Hmm. క్వాంటిటీ క్యారీ చేయాలంటారు. తినేసి వెళ్ళమని చెప్తా. Hmm. క్యారీ చేయడం కాదు, Hmm. ముందే మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం డ్రై ఫ్రూట్స్ కానీ నట్స్ Hmm. కానీ అట్లాంటి, లేకపోతే ఒక ఫ్రూట్ కానీ Hmm. లేకపోతే ఒక వెజిటబుల్ చిన్న, ఎక్కువ అవసరం లేదు, చిన్న Hmm. మల్టీగ్రెయిన్ జావా కానీ అట్లాంటిది ఏమన్నా కొంచెం అంటే తీసుకొని. కొంతమంది తింటూ తాగుతూ చేస్తారు కదా డాక్టర్, అది అట్లా ఓకేనా? చేయకూడదు, అట్లా అస్సలు చేయకూడదు. ఓకే. సి మజిల్స్ వర్క్ చేస్తుంటే బ్లడ్ సర్క్యులేషన్ మజిల్ కి వెళ్తుంది, ఉమ్, ఉమ్. తింటుంటే బ్లడ్ సర్క్యులేషన్ డైజెస్టివ్ సిస్టమ్ అవును కదా. రెండు చేస్తే ఎక్కడ Hmm. సో అంటే అది చాలా కొంతమంది ఎక్కడ నా షుగర్ లెవెల్ పడిపోతాయా అని Oh. చెప్పేసి సిప్ తీసుకుంటూ ఒక స్పూన్ No, తింటూ no, no, no. దెన్ దే విల్ కంటిన్యూ. అస్సలు వర్కౌట్ అవ్వదు అది. మీ ఎక్సర్సైజ్ కూడా సరిగ్గా అవ్వదు, ఫుడ్ Hmm. కూడా సరిగ్గా అవ్వదు. ఓకే, దట్ ఈస్ నాట్ బిగ్ నో. బిగ్ నో. Okay. తినేసి వెళ్ళండి, నో Hmm. ప్రాబ్లం. కొంచెం లైట్ క్వాంటిటీ తీసుకొని మీకు లో షుగర్ ఏం అవ్వదు, యూ కెన్ గో. అంటే ఎలాంటి ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమని చెప్తా డాక్టర్? డిపెండింగ్ ఆన్ ద ఏజ్, ఒక ఏజ్ ని బట్టి అండ్ వాళ్ళకున్న అలవాటుని బట్టి కూడా ఉంటుంది. ఒక 70-year-old పర్సన్ హూ ఇస్ అన్ అథ్లెట్, ఒక స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి మీరు హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయండి అని అంటే కామెడీగా ఉంటుంది. సో వాళ్ళు దే విల్ గో అండ్ ప్లే టెన్నిస్, దే విల్ గో Yes. అండ్ ప్లే వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ఎవ్రీ డే. Mm, వాళ్ళు mm. మంచి వర్కౌట్ చేసే వాళ్ళు ఉన్నారు. 60-year-olds హూ గో టు జిమ్, అవును. వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లాగా సో డిపెండ్స్ ఆన్ దేర్ బాడీ కదా. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్, Mm. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. నేను పర్సనల్ గా అయితే చాలా మంది పేషెంట్స్ కి వెయిట్స్ లిఫ్ట్ చేయండి, ఓకే. మేల్స్ అండ్ ఫీమేల్స్ బోత్, అందరికీ కూడా కనీసం 2 kgs 3 kgs వెయిట్స్ అన్న లిఫ్ట్ చేయండి. స్ట్రెంత్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్, ఎస్. మజిల్ లాస్ అవుతుంది ఏజ్ Mm. పెరిగే కొద్దీ అని అవును. అందరికీ చెప్తాం ఆల్మోస్ట్. సో అన్ని అంటే వాళ్ళ exercises- బాడీ కండిషన్ ని బట్టి చేయాలంటారు. ఇప్పుడు ఆర్థరైటిస్ ఉంది అనుకోండి, Mm. మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి, ఐ కెనాట్ ఆస్క్ దెమ్ టు రన్, ఎస్, వాళ్ళని పరిగెత్తమని వాకింగ్ ఎక్కువ చేయమని చెప్పలేరు. అట్లాంటి వాళ్ళకి సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇట్లాంటివి చెప్తాం. సో అట్లా డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. అండ్ యంగ్స్టర్స్ కి 30-year-old 40-year-old వచ్చి నేను హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తున్నా మేడం అంటారు. కుదరదు. సి వాట్ ఇస్ ఇట్, Yes, మీ doctor, ఏజ్ yes. కి అది వాకింగ్ చేసే ఏజ్ కాదు. అవును. యూ గో టు జిమ్, గో టు స్విమ్మింగ్ ఆర్ గో టు ప్లే సమ్ స్పోర్ట్ Hmm. అట్లా. సో డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ ప్రొఫైల్ అట్లా Okay. వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి అట్లా Hmm. చెప్పడం జరుగుతుంది. అదే విధంగా డైట్ కి వస్తే డాక్టర్, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఇది తినొద్దు అది తినొద్దు అని. అదే విధంగా దుంపలు కూడా తినొద్దు, Yes. అలా బనానా తినొద్దు, ఆలుగడ్డలు తినొద్దు, ఇలా ఉంటాయి కదా డాక్టర్. Yes. అది నిజంగా అందులో నిజం ఉందంటారా? అంటే జస్ట్ దుంపలు ఒక అరటిపండు తినడం వల్ల జరిగే ప్రమాదం ఏంటి? ఈ దుంపలు గాని అరటిపళ్ళు గాని ఇంకా మ్యాంగోస్, సపోటా, Yeah. సీతాఫల్ ఇవన్నీ కూడా హై క్యాలరీ ఫుడ్స్, మ్హూ. అంటే డెన్స్ క్యాలరీస్ ఉంటాయి దానిలో, Hmm. ఒక్క దానిలోనే ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి అనమాట. Hmm. సో అది తీసుకున్నప్పుడు సడన్ స్పైక్ ఆఫ్ షుగర్ జరుగుతుంది. ఓకే. ఇది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ కి మాత్రమే వర్తిస్తుంది, నాన్ డయాబెటిక్స్ కి Hmm. కాదు. ఓకే, డయాబెటిక్ పేషెంట్స్ లో ఇన్సులిన్ తక్కువ ఉంటుంది, ఎస్. లేకపోతే ఇన్సులిన్ సరిగ్గా పని చేయకుండా ఉంటుంది. ఇన్సులిన్ అదే హార్మోన్ మనం షుగర్ స్పైక్స్ ని కంట్రోల్ చేసేది. సో ఈ Yes. షుగర్ స్పైక్స్ ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ సరిగా లేదు కాబట్టి ఈ డెన్స్ క్యాలరీస్ ఉండే ఫుడ్ తీసుకోవద్దని చెప్తాం. ఓకే, ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ అవాయిడింగ్ సమ్ ఫుడ్స్. కొన్ని ఫుడ్స్ తీసుకోవద్దు అని చెప్పడానికి కారణం వైట్ రైస్ ఫర్ దట్ మ్యాటర్, అట్లాంటివి సూజీ రవ్వ, మైదా ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా మనకి షుగర్ స్పైక్ ఇస్తాయి. సో షుగర్ స్పైక్ ఇచ్చే ప్రోడక్ట్స్ తీసుకోవద్దు. షుగర్ స్పైక్ ఇచ్చే ఐటమ్స్ ఫ్రూట్స్ కానివ్వండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయమంటారా డాక్టర్? అంటే ఎప్పుడొకప్పుడు వరకు అవాయిడ్ చేయొచ్చు. ఓకే. బెస్ట్ పాసిబిలిటీ మనం ఒకవేళ తినాలనుకుంటే ఇంక్లూడ్ దెమ్ విత్ ఏ ప్రోటీన్. ఓకే, ప్రోటీన్ తో ఇంక్లూడ్ చేసి తినడం బెస్ట్ వే. ఇప్పుడు ఆలు తినద్దు అంటాము, డైరెక్ట్ గా ఒక ఆలు ఫ్రై కానీ లేకపోతే మ్యాష్డ్ పొటాటోస్ కానీ ఇట్లా డైరెక్ట్ పొటాటో తీసుకోవద్దని చెప్తాం. ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలో అలాంగ్ విత్ స్ప్రౌట్స్ ఆర్ సంథింగ్ అట్లాంటివి మోర్ సేఫ్. యా, విత్ ప్రోటీన్ యూ కెన్ కంబైన్. ఇప్పుడు రైస్ కూడా అందరు తింటారు, రైస్ కూడా హై క్యాలరీ, అవును, షుగర్ బ్రహ్మాండంగా పెరుగుతుంది, అందుకే కర్రీస్ ఎక్కువ తినమని చెప్తాను. ఓకే. అండ్ ప్రతి ఒక్క పేషెంట్ కి కూడా నేను చెప్పేది ఒక సలాడ్ తీసుకోమని చెప్తా. ఫస్ట్ ఫైబర్ తీసుకోండి. ఎగ్స్ తినే వాళ్ళైతే తర్వాత ఎగ్ వైట్ తీసుకోండి. ఫస్ట్ ఫైబర్, తర్వాత ప్రోటీన్, దెన్ యూ హ్యావ్ రైస్, నెక్స్ట్ కార్బోహైడ్రేట్ తీసుకోండి. దీని వల్ల స్పైక్ అవ్వదు. సో దట్స్ హౌ యూ హ్యావ్ టు మేనేజ్. బెటర్ గా ప్లానింగ్ చేసుకొని డైట్ చేసుకొని ప్లాన్ తినొచ్చు. ఇప్పుడు చాలా మంది మ్యాంగో సీజన్ వచ్చిందని అంటే కంట్రోల్ చేసుకోలేరు. మ్యాంగో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా, అది పక్కన పెట్టేసి ముందు 2 మ్యాంగోలు తింటారు డాక్టర్. ఇంట్లో అందరు తింటారు, పాపం వాళ్ళు ఒక్కళ్ళే తినకుండా ఉండాలంటే కష్టం కదా. దే విల్ టేక్ ద రిస్క్, బట్ వాళ్ళు పక్కా తింటారు. వాళ్ళకి కూడా తినడానికి ఒక ఛాన్స్ ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ మీరు షుగర్ మంచి కంట్రోల్లో పెట్టుకోవాలి.
సీజన్ వచ్చే ముందే మీరు కంట్రోల్ లో పెట్టుకోవాలి. ఓకే. ఆల్రెడీ హై షుగర్స్ పెట్టుకొని మ్యాంగో తింటారంటే అవ్వదు. ఫస్ట్ షుగర్ మంచి కంట్రోల్లో పెట్టుకోండి. తర్వాత ఇప్పుడు కార్బోహైడ్రేట్ కదా, మ్యాంగో మనం తీసుకుంటుంది కార్బోహైడ్రేట్. ఎస్. రీప్లేస్ ఇట్ విత్ అనదర్ కార్బోహైడ్రేట్. ఓకే. ఓకే. రైస్ మానేసి మ్యాంగో తినండి. అంటే ఇప్పుడు వాళ్ళు తీసుకునే ఏదైతే మీల్ ఉందో దాంతో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలి. మళ్ళీ అది ఇది చేయొద్దు. అండ్ ఇంక్లూడే ప్రోటీన్. కంపల్సరీ ప్రోటీన్, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటే దెన్ వీ కెన్ హ్యావ్ లిటిల్ క్వాంటిటీ. ఓకే. వన్స్ ఇన్ ఎ వైల్, నాట్ నాట్ ఎవ్రీ డే. ఓకే. ఇంకా ఏంటంటే డాక్టర్, ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు పక్కా ఇన్సులిన్ మీదనే డిపెండ్ అవుతారు. ఇంకా ఏంటంటే ఇప్పుడు ఇన్సులిన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే నా కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతుంది, నా కిడ్నీలు పాడైపోతున్నాయని చాలా మంది అలానే థింక్ చేస్తా ఉంటారు. ఇది ఒక అపోహ అంటారా? ఇందులో ఎంతవరకు నిజం ఉంది? సో ట్రూ. మీ డౌట్ ఎంత వ్యాలిడ్ అంటే కనీసం రోజుకి ఒక్కసారన్నా వింటాం మా హాస్పిటల్లో. ఓకే. ఓకే. సో డయాబెటీస్ వచ్చిన పేషెంట్లు ముఖ్యంగా ఇన్సులిన్ మేము అడ్వైస్ చేసినప్పుడు ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఇదే, మీరు అన్న కిడ్నీలు పాడైపోతాయి అనేది. అండ్ రెండోది ఏంటంటే ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలి అనే ఒక డౌట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరికీ ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు. చాలా మంది టాబ్లెట్స్ వాడతారు. అవును, మెడికేషన్ తో వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది మాత్రమే ఇన్సులిన్ లోకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అది ఫస్ట్ ఎట్లాంటి వాళ్ళు అని అంటే, బాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, టాబ్లెట్స్ ఇంకా సరిపోవట్లేదు, వాళ్ళకి కంట్రోల్ అవటం లేదు. టాబ్లెట్స్ కూడా ఒక స్టేజ్ మించి వాడలేం, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంతవరకు వాడతాము. అంతకు మించి షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే ఇన్సులిన్ ప్రిఫర్ చేస్తాం. ఓకే. అట్లాంటి వాళ్ళు. అండ్ ఇప్పుడు రైట్ నో బాగా హై షుగర్స్ ఉన్నాయి, ఇప్పుడు 400-500 షుగర్స్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళకి టాబ్లెట్ పెట్టడం కన్నా షార్ట్ డోస్ ఆఫ్ ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేసిన తర్వాత దెన్ వీ కెన్ షిఫ్ట్ టు టాబ్లెట్స్. ఓకే. అట్లాంటి పేషెంట్స్ కూడా ఉంటారు, అట్లాంటి పీపుల్ ని కూడా చూస్తాం. ఓకే. సో ఇన్సులిన్ అనేది అంటే లైఫ్ లాంగ్ అనేది కాదు. ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ ఈ కేసెస్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి అట్లా అన్నమాట. సో ఇంకొకటి ఇన్సులిన్ గురించి చెప్పేది, ఇన్సులిన్ అనేది మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే నార్మల్ హార్మోన్. ఇట్ ఈస్ ఏ హార్మోన్ న్యాచురల్ టు అవర్ బాడీ. ఆల్రెడీ మన బాడీలో ఎగ్జిస్ట్ ఉంది. మనం ఏదో బయట నుంచి ఏదో కెమికల్ ఇచ్చేసి మనం అడిక్షన్ ఏం క్రియేట్ చేయటం లేదు. చాలా మంది నేను అడిక్ట్ అయిపోతాను ఇన్సులిన్ అంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎస్, అంటే బయట కూడా మనకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో. అందుకని సో ఇన్సులిన్ అనేది మన నార్మల్ హార్మోన్. ఆ హార్మోన్ ఎప్పుడైతే తగ్గుతుందో మనం బయట నుంచి రిప్లెనిష్ చేస్తాం. ఇప్పుడు మీరు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కి టాబ్లెట్ ఇస్తారు కదా, థైరాయిడ్ టాబ్లెట్, అదేమి క్వశ్చన్ చేయరు కదా. అవును డాక్టర్. ఎందుకని? దట్ ఈస్ ఆల్సో ఏ హార్మోన్, బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంజెక్షన్. ఓకే. ఇన్సులిన్ అనేది ఇంజెక్టబుల్ ఫామ్ లో ఉండడమే దానికి ఉన్న డ్రాబ్యాక్ అన్నమాట. డ్రాబ్యాక్ మేజర్ గా. అదే టాబ్లెట్ ఫామ్ లో ఉంటే ఎవరికి ఎలాంటి డౌట్లు రావు. ఇన్సులిన్ వల్ల జీరో డ్యామేజ్. ఇన్సులిన్ ఈస్ ద సేఫెస్ట్ మెడికేషన్ ఫర్ డయాబెటిస్. ఓకే. మిగతా టాబ్లెట్స్ కన్నా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో గానీ ఇన్సులిన్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్. ఒకటి ఏంటంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు, అది మేనేజ్ చేసుకోవచ్చు. అది వాళ్ళ డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డైట్ మీద డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ మేనేజబుల్. అది అసలు ప్రాబ్లమే కాదు. మీరు నమ్మరు, కొంతమంది పేషెంట్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళు ఇన్సులిన్ అడుగుతున్నారు. ఓకే. అంటే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ తీసుకొని టాబ్లెట్స్ వద్దు, ఈవెన్ ఇనిషియల్ స్టేజెస్ లో కూడా నాకు టాబ్లెట్స్ వద్దు, నాకు ఇన్సులిన్ ఉండే, అది 5 యూనిట్స్ 6 యూనిట్స్ అయినా సరే ఓకే నేను ఇన్సులిన్ తీసుకుంటాను. ఇప్పుడు మెడికేషన్ తీసుకోకుండా అలా తీసుకోవచ్చా డాక్టర్? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు. వై నాట్? అది అంటే పేషెంట్ చాయిస్ ఉంటుంది. అబ్సల్యూట్లీ. సీ ద ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ ఈస్ ఇంజెక్టబుల్, అంతే. అది టాబ్లెట్ ఫామ్ లో ఉంటే అసలు ఈ క్వశ్చన్లే రావు. అవును. కాకపోతే అది ప్రోటీన్ కాబట్టి మనం టాబ్లెట్ ఫామ్ లో తీసుకుంటే కడుపులోనే డైజెస్ట్ అయిపోతుంది, బ్లడ్ స్ట్రీమ్ దాకా వెళ్ళదు. అందుకని టాబ్లెట్ ఫామ్ లో ఇంకా రాలేదు. మేబీ ఫ్యూచర్ లో ఏమైనా బాగా అడ్వాన్స్మెంట్స్ వచ్చేస్తే ఏమన్నా టెక్నాలజీ ఫ్యూచర్ లో అవకాశం ఉంది, కానీ ప్రస్తుతానికైతే లేదు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఇంజెక్టబుల్, అన్ని ప్రాబ్లమ్స్ దానివల్ల. సో ఇంజెక్ట్ చేస్తే ప్రతిసారి ఏమనుకుంటారంటే ఏదో నా బాడీలో పెడుతున్నారు, ఏదో ఇంజెక్ట్ చేస్తున్నారు, దీనివల్ల నా బాడీకి హార్మ్ జరుగుతుందనే ఉంటుంది. అవును. ఇంకొకటి ఏంటంటే ఈ డౌట్, మీకు కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అనే దానికి ఎందుకు వస్తుందంటే, ఈ డౌట్ చాలా మందికి, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ వాడం, వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తాం, ఇన్సులిన్ ఇస్తాం. అది అదర్ వే రౌండ్ అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే. అంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి మీరు అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా అని మీరు వాళ్ళని తెలుసుకొని సజెషన్ చేస్తారు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వకూడదు. ఓకే. టాబ్లెట్స్ కిడ్నీని ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాం.
సో వాళ్ళ చుట్టాలు పక్కలు వీళ్ళందరికీ ఏం అర్థమవుతుందంటే Hmm. వీళ్ళు ఇన్సులిన్ వాడుతున్నారు కాబట్టి వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం ఓకే వచ్చింది. ఓకే సో అట్లా అర్థమవుతుంది. అది ఇది రావడానికి కారణం ఇది అది. మీరు ఎడ్యుకేట్ చేస్తారు. ఇది రావడానికి కారణం అది బేసిక్ గా ఏంటంటే. ఓకే డాక్టర్, ఇప్పుడు షుగర్ వచ్చిన వాళ్ళు మెడికేషన్ తీసుకుంటారు కదా, టాబ్లెట్స్, అది వాళ్ళు జీవితాంతం వాడాల్సిందేనా డాక్టర్? ఫస్ట్ మనం షుగర్ ఎందుకు వస్తుంది అనేది అర్థమైతే Hmm. దానికి ఆన్సర్ దొరికేస్తుంది. Hmm. ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ ఉంటుంది. Hmm. ఆ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గినా Hmm. లేకపోతే ఉన్న ఇన్సులిన్ సరిగా పని చేయట్లేదు, అదాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. Hmm. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం కానీ దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది వస్తుంది. ఓకే ఓకే, సో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిన దానికి మనం టాబ్లెట్స్ వాడతాం, ఉన్న ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి. లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని తగ్గించడానికి టాబ్లెట్స్ వాడతాం. ఓకే, సో ఈ కండిషన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం అనేది మన లోపల వచ్చే చేంజెస్, ఓకే మన బాడీ లోపల వచ్చే చేంజెస్ అవి. ఓకే, అండ్ అవి రివర్సిబుల్ కాదు, దే ఆర్ ఇర్రివర్సిబుల్. ఓకే, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత కొంత తగ్గించుకోవచ్చు విత్ ఎక్సర్సైజ్. అవును. ఇప్పుడు బాగా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఒక 100 kgs 110 Mm. kgs ఉన్న వాళ్ళకి కొంతమంది డయాబెటీస్ రివర్సల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాడీ వెయిట్ తగ్గిన వెంటనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది, Mm. సో డయాబెటీస్ పోతుంది. సో వాళ్ళకి అది పాసిబుల్, ఒకవేళ Mm. టాబ్లెట్స్ ఆపాలన్నా ఏమన్నా. ఇన్సులిన్ తగ్గడం అనేది మాత్రం ఇట్స్ అన్ ఇర్రివర్సిబుల్ చేంజ్, ఓకే అది బాడీ లోపల జరిగేది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గడం అనేది Mm. మన బాడీలో జరిగే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్, Mm. ఇర్రివర్సిబుల్ చేంజ్. అది బయట నుంచి మనం ఏమీ వచ్చింది కాదు. ఇప్పుడు Mm. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, Mm. ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి యాంటీబయాటిక్స్ వాడతాం, అంతే, ఆ తీసుకుంటాం. కోర్స్ Mm. అయిపోతుంది. Mm. సో డయాబెటీస్ కి వాడే మెడిసిన్స్ లైఫ్ లాంగ్ ఎందుకు ఉంటాయంటే అందుకే మన ఓకే బాడీ లోపల జరిగే చేంజెస్ కి మనం మెడిసిన్ తీసుకుంటున్నాం. అది రివర్స్ చేయడానికి మనం ఏం చేయట్లేదు. Yes, లైఫ్ yes, స్టైల్ yes. ఫాలో అవ్వడం కానీ అంత డ్రాస్టిక్ గా అయితే మనం చేయలేము. అవును. అందుకని డయాబెటీస్ మెడికేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో అంటే అది ఒక్కసారి వస్తే షుగర్ అనేది మళ్ళీ పోదాం డాక్టర్? అదే డయాబెటీస్ వచ్చేది కాదు, లోపల జరిగేది, అదే ప్రాబ్లం. అంతే. సో అది వాళ్ళు అర్థం చేసుకునేలాగా మనం చెప్పాలి అంతే. దాన్ని అంటే ప్రీ డయాబెటిక్ నుంచి కంప్లీట్ గా రివర్స్ చేయొచ్చు, కానీ ఒక్కసారి Yes. వచ్చిన తర్వాత ఓన్లీ మనం మెడికేషన్ తీసుకోవడమే 90%. 90%. ఎస్, 10% ఎక్కడంటే ఇందాక అనుకున్నాం కదా, బాగా కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అది బాగా చేసి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గి వాళ్ళకి ఒక పాసిబిలిటీ ఉంది, ఒక 10%. ఓకే 90% ఆఫ్ ద కేసెస్ Mm. మన బాడీ లోపల జరిగే డ్యామేజ్ ని రివర్స్ చేయలేం. ఓకే డాక్టర్, ఇప్పుడు షుగర్ చెక్ చేయాలంటే పక్కా మనం బ్లడ్ బయటికి తీసే చూస్తారు, సుదితో గుచ్చడం. సో ఇది చాలా భయంగా ఉంటుంది చాలా మందికి. అవును. ఇంక ఇది తట్టుకోలేము తప్పించుకోలేము అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఆ షుగర్ టెస్ట్ చేసుకుంటారు. సో ఫ్యూచర్ లో ఇలా సుదితో గుచ్చకుండా మనం షుగర్ లెవెల్స్ తీసుకునడానికి ఏమైనా కొత్తగా మనకు ఏమైనా ఎక్విప్మెంట్ అనేది వస్తుందా? అవకాశం ఉంది. ఆల్రెడీ దానిలో అడ్వాన్స్మెంట్స్ బాగా జరుగుతున్నాయి. డయాబెటీస్ ఫీల్డ్ లో అయితే చాలా మంచి రీసెర్చ్ అండ్ అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ది వరల్డ్. మనకు ఆల్రెడీ CGMS ఉంది. ఇప్పుడు మనం డైరెక్ట్ గా బ్లడ్ మన చేత్తో మన చేతులు పొడుచుకోకుండా ఆల్రెడీ అవకాశం ఉంది. CGMS అనేది ఇక్కడ చేతికి వెనకాల పెడతారు, ఒక 5 రూపీ కాయిన్ సైజ్ లో ఉంటుంది. అది మనకి జయంతి హాస్పిటల్లో కూడా అవైలబుల్ ఉంది CGMS అనేది. సో అది ఇక్కడ పెట్టినప్పుడు పేషెంట్ కి ఇది నాన్ ఇన్వేసివ్ అన్నమాట. అంటే టిష్యూలోకి వెళ్తుంది, అది బ్లడ్ వెసల్స్ లోకి వెళ్ళదు, టిష్యూలోకి వెళ్తుంది. టిష్యూ గ్లూకోజ్ ని చెక్ చేస్తుంది. ఆ సెన్సర్ అనేది మనం డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ తోనే స్కాన్ చేసి షుగర్ వాల్యూ మన మొబైల్ ఫోన్ లోనే చూసుకోవచ్చు. ఓకే, మనం ఇట్లా పడుచుకొని గ్లూకోమీటర్ లో చూసుకోవాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ ఆల్రెడీ దేర్. అది చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాం, పేషెంట్స్ కి ఇస్తున్నాము. కొంచెం కాస్ట్లీ ఉంది రైట్ నౌ, అంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు. కొంచెం టైం గడిచే కొద్దీ ఐ థింక్ దట్ విల్ బి మార్కెట్ లో అది కూడా కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. అన్ని మెడిసిన్స్ వచ్చేస్తాయి. అవును. సో ఆల్ మెడిసిన్స్ ఇప్పుడు చాలా కొన్ని సంవత్సరాల క్రితం చాలా కాస్ట్లీ ఉన్న మెడిసిన్స్ కూడా ఇప్పుడు చాలా మెడిసిన్స్ మంచి ప్రైస్ కి వచ్చేసాయి. కృతిక, వెరీ గుడ్. డయాబెటీస్ రోగాలు పెరుగుతా ఉన్నాయి, కంపెనీస్ కూడా మెడికేషన్ అనేది ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. అది ఇంకా హ్యూమన్ బీయింగ్స్ గా మనం చేతులారా చేసుకుంటున్నాం. నేను ఇంకా మనం ఏం చేయలేం, అందులో 100% అది నిజం. అంతే నిజం అది. సో అంతకు మించి మనం ఏం చేయలేము. డాక్టర్, ఇప్పుడు ఒక్కసారి షుగర్ వ్యాధి అనేది ఎవరికి వచ్చినా దాన్ని పూర్తిగా రివర్స్ చేయొచ్చా? ఇప్పుడు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది ట్రెండింగ్ మార్కెట్. అవును, భయంకరంగా ట్రెండింగ్. చాలా మంది అడ్వర్టైజ్ చేస్తున్నారు దానికి. సో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది చాలా కొద్ది మందికి మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అదేంటంటే ఫస్ట్ యంగ్ పేషెంట్స్. ఓకే,
అండ్ న్యూలీ డయాగ్నోస్డ్ అంటే అప్పుడే కొత్తగా వాళ్ళకి Mhm. డయాబెటీస్ వచ్చింది అని తెలియడం, మేబీ విత్ ఇన్ ఇయర్, అంటే ఒక 1 యంగ్ year. పేషెంట్ అన్నారు కదా డాక్టర్, ఏజ్ గ్రూప్ ఏంటి? మేబీ 40, అరౌండ్ లెస్ దెన్ 40, less than 40. ఓకే. మేబీ. Hmm. అండ్ న్యూలీ డయాగ్నోస్డ్ అయి ఉండాలి. ఓకే. అండ్ వాళ్ళకి సరిపడా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండాలి బాడీలో, అది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. ఈ పారామీటర్ అండ్ ఓవర్ వెయిట్, ఒబేస్ కేటగిరీలో ఉండాలి. సో ఒబేసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళు, యంగ్ పేషెంట్స్, సరిపడా ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి మనం డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ కంట్రోల్ అండ్ మేజర్ గా కార్బోహైడ్రేట్ ఇంటేక్ బాగా తగ్గించేస్తే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ Okay. ఫ్యాట్ వల్ల ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చిందో ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకే. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నందువల్ల ఒక్కొక్కసారి బాగా హై షుగర్స్ వచ్చినప్పుడు మన ప్యాంక్రియాస్ ఏదైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుందో అది షాక్ లోకి వెళ్తుంది. ఓకే. మనం కార్బోహైడ్రేట్స్ బాగా కట్ డౌన్ చేసేసి ఎక్సర్సైజ్ అవన్నీ చేసినప్పుడు మళ్ళీ రికవర్ అవుతుంది, ప్యాంక్రియాస్ మళ్ళీ రికవర్ అవుతుంది. సో ఇన్సులిన్ ప్రొడక్షన్ ఒక్కోసారి రికవర్ అవుతుంది. సో ఈ పేషెంట్స్ కి మాత్రమే మనము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అంటే ఇలా డైట్ చేంజ్ చేయడం ద్వారా మన ప్యాంక్రియాస్ కూడా అది రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం హై క్యాలరీ డైట్ ఇచ్చినప్పుడు అంతా వీఆర్ ఫోర్సింగ్, అవును. ప్యాంక్రియాస్ ని మనం ఫోర్స్ చేస్తున్నాం ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి. ఎప్పుడైతే మనం రెస్ట్ ఇచ్చామో మన బాడీకి అద్భుతమైన హీలింగ్ కెపాసిటీ ఉంది. చాలా విషయాల్లో మనకు అద్భుతమైన హీలింగ్ కెపాసిటీ ఉంది, మనం దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. అంటే కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోతుంది అనుకుంటారు ప్యాంక్రియాస్, అలా కాదు. అంటే దట్ ఈస్ డిఫరెంట్. షట్ డౌన్ అయ్యే కేసెస్ వేరే, మనం ఓన్లీ టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. టైప్ 2 డయాబెటీస్ లో కంప్లీట్ షట్ డౌన్ ఉండదు, ఎంతో కొంత పనిచేస్తుంది, అందుకే టాబ్లెట్స్ మీద వర్కౌట్ అవుతుంది. సో అలా వర్కౌట్ అయ్యే వాళ్ళకి ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ డయాబెటీస్ లో బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మనం కంట్రోల్ చేసి రివర్సల్. సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి రివర్సల్ చేయొచ్చు. ఎంత పాసిబిలిటీ ఉంటుందా? ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకైతే చాలా 99% రివర్సల్ చేయొచ్చు. సూపర్ దెన్. కానీ ఈ కేటగిరీలో ఉండే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు డాక్టర్? చాలా తక్కువ కదా. సో వీళ్ళకి రివర్సల్ అయింది చూపించి అందరికీ చెప్తారు రివర్సల్ చేయొచ్చు. అంటే మీ పేషెంట్ మీ దగ్గరికి జయంతి హాస్పిటల్స్ కు వచ్చిన వారికి ఎవరికైనా మీరు దీన్ని సజెస్ట్ చేసి వాళ్ళు రివర్స్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కపుల్ ఆఫ్ పేషెంట్స్ ఉన్నారు. ఓకే. అట్లా ఎక్కువ మంది ఉండరు, కానీ ఒకరిని చూసి ఇప్పుడు బయట మీకు అడ్వర్టైజ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒకరిని చూసి ఇంకా ఓల్డర్ పేషెంట్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం ఆశ పెట్టుకుంటారు, నేను నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి, ఇన్సులిన్ మానేయచ్చేమో, నేను మెడిసిన్స్ మానేయచ్చేమో అన్న ఆశ పెట్టుకుంటారు. ఎవరికైనా సరే కార్బోహైడ్రేట్స్ కట్ చేసేస్తే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఓకే. కానీ ఎంతవరకు ఫాలో అవ్వగలుగుతారు? మేబీ 70 kgs ఉన్న ఒక 50-year-old లేడీ టాబ్లెట్స్ మీద ఉన్నారు, డయాబెటీస్ రివర్సల్ కోసం అని వెళ్ళారు, కంప్లీట్ గా కార్బోహైడ్రేట్స్ అవన్నీ కట్ డౌన్ చేసేసి వెజిటబుల్స్, సూప్స్, సలాడ్స్ ఇవే ఇచ్చారు, మెడిసిన్స్ ఆపేశారు. ఆవిడ ఎంతకాలం ఫాలో అవ్వగలుగుతారు? దట్ ఈస్ ఎ రియాలిటీ. మేబీ 6 months, మేబీ 1 year మాక్సిమం. తర్వాత ఆవిడ మళ్ళీ లైఫ్ స్టైల్ కి వచ్చేస్తారు, రైస్ తింటారు, ఇడ్లీలు తింటారు, ఎక్కడొక దగ్గర టెంప్ట్ అవుతారు, మళ్ళీ తింటారు. పాసిబుల్ కాదు అది. ఇట్లా పాసిబిలిటీ అనేది చాలా చాలా రేర్ అని చెప్పుకోవాలి, అట్లా ఫాలో అవ్వగలిగే వాళ్ళు ఉన్నారు అని అంటే. దట్ ఈస్ నాట్ రియలిస్టికలీ పాసిబుల్. అంటే డాక్టర్ ఇప్పుడు రైస్ లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, సో ఏం చేస్తారంటే రైస్ ని అవాయిడ్ చేస్తాను, నేను చపాతీస్ తింటాను అని చెప్పేసి చపాతీ తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది అంటారు, దాంట్లో ఎంతవరకు నిజం ఉంది డాక్టర్? చపాతీలైనా రైస్ అయినా కార్బోహైడ్రేట్స్. ఓకే. చపాతీలు ఏమి తక్కువ కార్బోహైడ్రేట్స్ కాదు. నార్త్ ఇండియాలో మొత్తం చపాతీలే తింటారు, షుగర్ లేదు అవునుంది కదా. సో మనకి అంటే చపాతీ రైస్ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఎందుకు వచ్చిందంటే మన వాళ్ళకి చపాతీలు అలవాటు లేవు. ఫస్ట్ లో రైస్ నుంచి చపాతీకి రమ్మంటే ఎక్కువ చపాతీలు తినడం అలవాటు లేదు మన వాళ్ళకి. 1 or 2 తింటారు, ఎక్కువ తినలేరు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. ఓకే. ఇలా 2 చపాతీస్ తిని స్టాప్ చేయాలి. 2 చపాతీస్ విత్ లాట్ ఆఫ్ కర్రీ తినమని చెప్తాం అంతే. అది రైస్ నుంచి చపాతీకి షిఫ్ట్ అవడానికి కారణం. ఇక్కడ ఉన్న పాయింట్ అది అంతే. ఓకే. నాట్ చపాతీస్ బెటర్ దాన్ రైస్, అట్లాంటిది ఏమీ లేదు. చపాతీకి కూడా ఇన్ఫాక్ట్ బ్రౌన్ రైస్ ఇస్ బెటర్ దెన్ చపాతీ. ఓకే. బ్రౌన్ రైస్ యాక్చువల్ గా మీకు స్పైక్ వచ్చేది చపాతీ కన్నా చాలా తక్కువ. చపాతీ తింటే కూడా అంతే స్పైక్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. చాలా మంది ఇదే భ్రమలో బ్రతుకుతున్నారు యాక్చువల్లీ. ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా ఒక రియాలిటీలోకి వచ్చేసి కట్ డౌన్ చేసుకుంటే బెటర్. అవును. మీకు ఎక్కువ ఎప్పుడు తెలుసా, CGMS పెట్టుకున్నప్పుడు ఇవన్నీ బాగా తెలుస్తాయి. CGMS 24 hour మానిటర్. అవునవును, 24 hours 14 days కంటిన్యూస్ గా 24 hours మానిటర్ చేస్తుండే. మేము జయంతి హాస్పిటల్లో నేనేం అడ్వైస్ చేస్తానంటే ఒక ఫుడ్ చార్ట్ కూడా రాసుకోమని చెప్తాను పేషెంట్ కి. CGMS పెట్టినప్పుడు ఒక ఫుడ్ డైరీ పెట్టి, అవును, మీరు ఏ పూట ఏం తింటున్నారో దానిలో నోట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. జస్ట్ నోట్ చేసుకోండి.
మీరు ఏం తింటే ఎంత పెరుగుతుందో మనం గ్రాఫ్ చూసి Yes. చెప్పేయచ్చు. గ్రాఫ్ ఇస్ షేర్ విత్ యూ లైఫ్ టైం. Hmm. ఆ గ్రాఫ్ అనేది మనం జస్ట్ డౌన్లోడ్ చేసుకుంటే దానికి దీనికి కనిపిస్తుంది. కోరిలేట్ చేసుకొని ఒక్కొక్కళ్ళ బాడీకి ఒక్కొక్క ఫుడ్ పడుతుందమ్మా. ఎస్ ఎస్ కొన్ని ఫుడ్స్ కొంతమందికి పడవు. మీరు ఫస్ట్ లో అడిగే టీ కాఫీ తాగచ్చా పేషెంట్స్ అని చెప్పేసి అడిగారు కదా. సో టీ కాఫీలు తాగొచ్చు, తాగమనే చెప్తాం జనరల్ గా. కానీ అదే టీ కాఫీకి 100 పాయింట్స్ షుగర్ పెరిగే పేషెంట్స్ ఉన్నారు తెలుసా. ఓకే 100 పాయింట్స్ 100 points. వితౌట్ షుగర్. ఓకే వితౌట్ షుగర్. వితౌట్ షుగర్. అదేలా డాక్టర్? మిల్క్ ఓకే ఓకే అది కూడా కొంతమందికి షుగర్ పెరుగుతుంది. అది ఎలా తెలిసింది? CGMS లో అవును. తెలుస్తుంది. అదర్వైజ్ కాఫీ తాగిన ప్రతిసారి షుగర్ చెక్ చేసుకోలేరు కాబట్టి తెలియదు తిన్న వాళ్ళకి. ప్రతిసారి షుగర్ చెక్ చేసుకోరు. సో గ్లూకోమీటర్ తో అయ్యే పనులు Yes. కావు. CGMS విల్ హెల్ప్ ఎ లాట్ ఇట్లాంటివి తెలుసుకోవడానికి ముఖ్యంగా. ఓకే డాక్టర్. డాక్టర్ ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫ్రూట్ జ్యూస్ కంప్లీట్ గా మానేయమంటారా? అంటే ఇప్పుడు వాళ్ళకు కూడా జ్యూస్ తాగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఫ్రూట్ జ్యూస్ లో తాగడం వల్ల షుగర్ ఎక్కువగా స్పైక్ అవుతుందా? ఎస్, ఫ్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఖచ్చితంగా షుగర్ ఎక్కువ స్పైక్ అవుతుంది. ఓకే ఎందుకంటే మనం ఫ్రూట్స్ తీసుకునేది దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్, అవును. గ్లూకోజ్ కంటెంట్ ఎలాగా ఉంటుంది, ఫ్రక్టోస్ రూపంలో Yes. ఉంటుంది గ్లూకోజ్ అనేది. అండ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది మేజర్ గా. సో అందుకే అది స్వీట్ గా ఉన్నా కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చు. లైక్ యాపిల్, జామకాయ, పపాయ, పైనాపిల్, తర్వాత ఆరెంజెస్, ఇలాంటివన్నీ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. ఎప్పుడైతే మనము దాన్ని జ్యూస్ చేస్తామో ఆ ఫైబర్ మొత్తం కట్ డౌన్ అయిపోతుంది. అండ్ చాలా మంది మళ్ళీ స్ట్రెయిన్ కూడా చేస్తారు. ఆ ఫైబర్ తో కూడా తీసుకోరు, స్ట్రెయిన్ చేస్తాం ఖచ్చితంగా. అందుకని ఫ్రూట్ అది కూడా కాన్సన్ట్రేటెడ్ గా తీసేసుకుంటున్నాం. అవును. మనం ఫ్రూట్ తినేటప్పుడు బైట్ బై బైట్ తింటాం. ఎస్ ఎస్ బైట్ బై బైట్ తినేటప్పుడు అది స్లోగా డైజెస్ట్ అవుతుంది, స్లోగా అబ్జార్ప్షన్ అవుతుంది. అది జ్యూస్ రూపంలో కలిపెట్టు అవును. ఒకటేసారి మింగేస్తాం. Mm. అది ఒకటేసారి స్టమక్ లోకి వెళ్ళిపోయి అబ్జార్ప్షన్ అయిపోతుంది. అందుకని షుగర్ లెవెల్ ఖచ్చితంగా స్పైక్ అవుతుంది. ఓకే సో నో ఫ్రూట్ జ్యూసెస్ ఫర్ షుగర్ పేషెంట్స్. ఫర్ షుగర్ పేషెంట్స్, నో షుగర్ కేన్ జ్యూస్ Mm. అండ్ నో కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఈస్ ఎ వెరీ హై క్యాలరీ డైట్. ఓకే. అందుకే ఒంట్లో బాగాలేనప్పుడు కోకోనట్ వాటర్ ఇస్తారు. అంటే చాలా మంది హై ఇన్ గ్లూకోజ్ లెవెల్స్. డాక్టర్ ఏంటంటే కోకోనట్ వాటర్ అందరికీ మంచిదని దాంట్లోనే లేదు, ఉంటారు అనమాట. లేదు, coconut ఎవరికైనా water కూడా బాగాలేకపోయినా కానీ షుగర్ పేషెంట్స్ కూడా కోకోనట్ వాటర్ ఇస్తారు. అవును, అంటే ఏం తినకపోతే కొంచెం క్యాలరీస్ కోసం ఇవ్వచ్చు గానీ, లో షుగర్ అవుతుంది అన్న భయం ఉంటే ఇవ్వచ్చు గానీ, అదర్ దాన్ దట్ మనం డైలీ ఇంటేక్ లో గానీ వేడిగా ఉందని గానీ కోకోనట్ వాటర్ తీసుకోకూడదు. ఓకే డాక్టర్, ఇప్పుడు మనము ఒక చిన్న సెగ్మెంట్ చేద్దాము, ర్యాపిడ్ ఫైర్. ఎస్ ఆర్ నో లో మనం కంప్లీట్ గా కన్క్లూజన్ అనేది ఇచ్చేద్దాం. షూర్.